బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి దాదాపుగా 14th వీక్లో అంటే చివరి వీక్ ఇది. సో ఇక్కడ దాదాపుగా నామినేషన్స్లో ఉన్న వారికి సంబంధించి 7 ఉన్నారు. సో ఈ 7లో మీరు ఎవరికి ఓట్స్ వేశారు, అదేవిధంగా ఎవరు విన్ అవుతారు, సో ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా 7 అని చెప్పాను కదా, 7 అంటే ఇక్కడ అవినాష్ వస్తున్నాడు. సో మొత్తానికి అయితే 6 ఉన్నారు. 7 అంటే 7లో ఒక పర్సన్ తీసేస్తాం, అంటే అవినాష్ని తీసేసి ఫైనలిస్ట్గా పంపించేశారు కాబట్టి 6 నామినేషన్ ఉన్నారు. సో ఈ 6 కంటెస్టెంట్స్లో మీకు నచ్చిన ఒక కంటెస్టెంట్స్ నేమ్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నుంచి అయినా సరే ఓట్స్ వేయని వాళ్ళు అంటే కంపల్సరీ ఓట్స్ వేయండి. డిస్ట్రిక్ట్ ప్లస్ హాట్‌స్టార్లో కానీ ఇంకా లేకుంటే మొబైల్ నెంబర్లో కానీ ఖచ్చితంగా ఓట్స్ వేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీక్లో మీరు వేసే ఓట్స్ ఖచ్చితంగా వాళ్ళని హౌస్లో ఉండడానికి కానీ లేకుంటే హౌస్ నుంచి బయటికి తెప్పించడానికి కానీ ఇదే ఉపయోగపడుతుంది. సో మీ చేసే చిన్న తప్పు వల్లనే వాళ్ళ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఖచ్చితంగా ఈసారి వీరు బిగ్ బాస్ 8లో ఎవరు విన్ అవుతారు అవ్వకూడదు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నిఖిల్ అండ్ గౌతమ్కి గొడవ నడుస్తుంది, ఇంకా ప్రేరణ అలాగే యష్మి సంబంధించి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి హౌస్లో. సో ఇవి వాటి గురించి కూడా మీరు కంపల్సరీ కొన్ని మెన్షన్ చేసి ఇక నుంచి దాదాపు అయితే రోహిణికి సంబంధించి కొన్ని కంటెస్టెంట్స్లో చాలా మంది అయితే ఓటింగ్ పడుతుంది. సో రోహిణి ఎందుకు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు, అదేవిధంగా రీజన్స్ కొన్ని ఉంటాయి. సో అదేవిధంగా గౌతమ్కి అలాగే నిఖిల్ గొడవ అవుతుంది. సో రీజన్స్ మస్తు ఉంటాయి, కానీ హౌస్లో మాత్రం ఒకటే వార్ నడుస్తుంది, నిఖిల్ వర్సెస్ గౌతమ్. సో ఈ ఇద్దరిలో తెలుగు అండ్ కన్నడ సో ఎవరు గెలుస్తారనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. సో మొత్తానికి అయితే ఇప్పుడున్న దాదాపుగా బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి చాలా వరకు అయితే న్యాచురల్గా ఉన్నప్పుడైతే దీనికి బడ్జెట్ రాలేదు. సో ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి ఈ సీజన్కి చాలా వరకు అయితే హైప్ వచ్చేసింది. అదేవిధంగా రీసెంట్గా మనం చూసాం టీఆర్పీ రేట్స్ దాదాపుగా హౌస్లో కానీ అలాగే టీవీ షోస్ మనం నాగార్జున గారు వచ్చినప్పుడే దాదాపుగా టీఆర్పీస్ జయమని లేస్తాయి, కానీ ఇక్కడ ఏం లేదు, తుస్సుమని అయిపోయినాయి. సో ఈసారి ఈ సీజన్ మాత్రం చాలా డిసప్పాయింట్ అని చెప్పాలి. సో అన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ చాలా చెత్తగా అనిపించింది. సో మొత్తానికి అయితే ఈ సీజన్లో మీకు నచ్చిన ఒక కంటెస్టెంట్ పేరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.